సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మహేష్ కెరీర్ లో 29వ సినిమా కావడంతో ప్రస్తుతానికి SSMB29 అంటూ పిలుచుకుంటున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టలెక్కుతుందా అని యావత్ సినీ అభిమానులంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా లాంచింగ్ కి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. కొత్త ఏడాదిలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది. గురువారం నాడు ఉదయం 10 గంటలకు పూజ జరిగిందని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం SSRMB మూవీ ఓపెనింగ్ ఈవెంట్ చాలా ప్రైవేట్ గా జరుగుతుందని తెలుస్తోంది. ఇందులో మూవీ టీం మాత్రమే పాల్గొన్నారు. మీడియాకి ఆహ్వానం లేదని, ఎలాంటి కవరేజ్ లేదని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా రాజమౌళి ఏదైనా సినిమా మొదలు పెట్టే ముందు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలను వెల్లడించడం మనం చూస్తాం. స్టోరీ లైన్ రివీల్ చేసి ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ రెట్టింపు చేయడం దర్శకుడి అలవాటు. కానీ మహేష్ బాబు మూవీ విషయంలో అలాంటి ఉండవని టాక్ అయితే వినిపిస్తుంది. RRR తర్వాత మహేష్ తో వర్క్ చేస్తున్నట్లు జక్కన్న స్వయంగా చెప్పినా కానీ మేకర్ సైడ్ నుంచి ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. లాంఛనంగా సినిమాని ప్రారంభించిన రాజమౌళి ప్రెస్ మీట్ ఉండదని అంటున్నారు. మీడియా కవరేజ్ కూడా ఉండదని చెప్తున్నారు. మరోపక్క మహేష్ బాబు తన సినిమాల ఓపెనింగ్స్ లో పాల్గొన్నారు అనే సంగతి మనందరికీ తెలుసు. సెంటిమెంట్ గా ఆయన తన సతీమణి నమ్రతా శిరోద్కర్, పిల్లలు సితారా లేదా గౌతమ్లను మాత్రమే సినిమాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకి పంపిస్తుంటారు. ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న సినిమా విషయంలోనూ అదే ఫాలో అవుతారా లేదా, సెంటిమెంట్ ను బ్రేక్ చేసి పూజా సెరమనీకి మహేష్ అటెండ్ అవుతారా, ఎప్పట్లాగే సూపర్ స్టార్ తన భార్య పిల్లలను ఓపెనింగ్ ఈవెంట్ కు పంపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. SSMB29 మూవీ ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ పై హై వోల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్ గా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ అయితే వచ్చేసింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశకు అయితే చేరుకున్నాయి. RRR చిత్రానికి వచ్చిన గ్లోబల్ ప్రశంసలను దృష్టిలో పెట్టుకొని హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని అయితే తెరకెక్కిస్తున్నారు. టాప్ నాచ్ టెక్నీషియన్స్, స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో భాగం కానున్నారు. మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనుందని టాక్ అయితే నడుస్తోంది. ఎప్పట్లాగే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. MM కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో KL నారాయణ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని అయితే నిర్మించనున్నారు. 1000 కోట్లకి పైగా బడ్జెట్ అంచనా వేస్తున్నట్లయితే తెలుస్తోంది. ఇది రాజమౌళి మహేష్ బాబు కెరీర్ లోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయితే కానుంది. మరి త్వరలోనే ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడిస్తారేమో చూడాల్సిందే.